మనసు అందర్నీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ఆ రోజు ఉదయం నుంచే ఉరుకులు పరుగులు పెడుతోంది. దానికి కారణం కొత్తగా రాబోతున్న సిఐ సూర్య. అతను వస్తున్నాడంటేనే నేరగాళ్లకు వణుకు, తోటి అధికారులకు భయం. ఒక నల్లటి జీపు స్టేషన్ ముందు ఆగింది. ధూళిని దులుపుకుంటూ సూర్య కిందికి దిగాడు. కళ్లకు బ్లాక్ రేబాన్ గ్లాసెస్, కరెక్ట్ కటింగ్తో ఉన్న ఖాకీ డ్రెస్, ముఖంలో ఎప్పుడూ లేని చిరునవ్వు, కేవలం గాంభీర్యం. అతను లోపలికి అడుగు పెట్టగానే స్టేషనంతా నిశ్శబ్దం ఆవరించింది. ఎవ్వలికీ సెల్యూట్ చేసే సమయం కూడా ఇవ్వకుండా నేరుగా తన ఛాంబర్లోకి వెళ్ళి, స్టేషన్ రికార్డ్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి 10 నిమిషాల్లో అని గంభీరంగా ఆర్డర్ వేశాడు. అతని రూల్స్ స్పష్టం: డిసిప్లిన్, డ్యూటీ, నో ఎక్స్క్యూజెస్. సూర్య రాకతో స్టేషనంతా గంభీరంగా ఉంటే ఆ వాతావరణంలో ఒక చిన్నపాటి వెలుగు వెన్నెల. ఆమె అదే స్టేషన్లో రైటర్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. స్టేషన్కు వచ్చే బాధితులకు మంచినీళ్లు ఇవ్వడం నుంచి తోటి కానిస్టేబుల్స్ కష్టసుఖాలు వినడం వరకు ఆమె అందరికీ ఆత్మీయురాలు. వెన్నెల అంటే కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే కాదు, ఆ స్టేషన్కు ఒక మానవత్వం ఉన్న ముఖం. చిన్నపిల్లలు తప్పిపోయి వస్తే వాళ్లకు బిస్కిట్లు ఇచ్చి ఓదార్చే గుణం ఆమెది. సూర్య గంభీరంగా ఫైళ్లు చూస్తుంటే వెన్నెల పాత రికార్డులను సర్దుతూ అందరితో చిరునవ్వుతో మాట్లాడుతుంటుంది. కాని సూర్య కంటికి ఆమె ప్రవర్తన పోలీస్ వ్యవస్థకు ఉండాల్సిన సీరియస్నెస్ లేనిదిగా కనిపిస్తుంది. ఒక సాయంత్రం ఒక వృద్ధురాలు తన కొడుకు తనను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వచ్చింది. వెన్నెల ఆమె బాధ విని చట్టం కంటే ముందు మానవత్వంతో ఆమెకు భోజనం పెట్టి ఓదారుస్తోంది. అప్పుడే ఛాంబర్ నుండి బయటకు వచ్చిన సూర్య అది చూసి రగిలిపోయాడు. ఇది పోలీస్ స్టేషనా లేక అన్నదాన సత్రమా అని గర్జించాడు. వెన్నెల కంగారుగా లేచి నిలబడింది. సార్, ఆవిడ పొద్దున్నుంచి ఏం తినలేదు, అందుకే అని నసుగుతుండగానే, షటప్ కానిస్టేబుల్, సెక్షన్లు రాయడం చాతకాక ఇలాంటి సెంటిమెంట్ డ్రామాలాడుతున్నావా, గెట్ బ్యాక్ టు వర్క్ అని అందరి ముందు అరిచాడు. వెన్నెల కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఒక్క మాట మాట్లాడకుండా తలదించుకుని తన సీటులోకి వెళ్ళిపోయింది. సూర్యకు అది కేవలం క్రమశిక్షణ, కాని వెన్నెలకు అదొక అవమానం. మరుసటి రోజు ఒక దొంగతనం కేసు విచారణ జరుగుతోంది. సూర్య 3rd డిగ్రీ వాడాలని చూస్తుంటే వెన్నెల మధ్యలో దూరి, సార్, అతను నిజం చెప్పేలా ఉన్నాడు, కొట్టకండి అని రిక్వెస్ట్ చేసింది. సూర్యకు వెన్నెల మీద కోపం మరింత పెరిగింది. నువ్వు యూనిఫామ్ వేసుకోవడానికి అనర్హురాలివి, నీలాంటివాళ్లు ఉంటే నేరగాళ్లకు భయముండదు, నీ డ్యూటీ ఏంటో నీకు తెలియదు, కేవలం సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ కాలక్షేపం చేస్తున్నావు అని కటువుగా అన్నాడు. వెన్నెల మనసు విరిగిపోయింది. తను ప్రాణం పెట్టి చేసే డ్యూటీని సూర్య కేవలం కాలక్షేపంగా చూడ్డం ఆమెను కృంగదీసింది. ఆమె అంకితభావాన్ని అతను బలహీనతగా ముద్రవేశాడు. రామచంద్రాపురం నేషనల్ హైవేపై ఒక భారీ అపఘాతం జరిగింది. సూర్య, వెన్నెల మరికొంతమంది సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఒక పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడి మంటలు చెలరేగడానికి సిద్ధంగా ఉంది. ఆ ట్యాంకర్ పక్కనే ఉన్న కారులో ఒక చిన్నారి చిక్కుకుపోయింది. మంటలు వ్యాపిస్తుండడంతో ఎవ్వరూ ముందుకు వెళ్లడానికి ధైర్యం చేయడం లేదు. సూర్య కూడా బ్యాకప్ ఫోర్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో వెన్నెల ఏమాత్రం ఆలోచించకుండా మంటల వైపు పరుగురెత్తింది. వెన్నెల, వద్దు, వెనక్కి వచ్చేయ్ అని సూర్య అరుస్తున్నా ఆమె వినలేదు. కారు డోరు విరగ్గొట్టి ఆ చిన్నారిని బయటకు తీసి మంటల నుంచి రక్షణగా తన శరీరాన్ని అడ్డం పెట్టి పక్కకు దూకింది. మరుక్షణమే ట్యాంకర్ పేలిపోయింది. వెన్నెల చిన్న చిన్న గాయాలతో ఆ చిన్నారిని గట్టిగా గుండెలకు హద్దుకుని సేఫ్గా బయటకు రావడం చూసి సూర్య నిశ్చేష్టుడయ్యాడు. ఆమె ముఖంలో ఉన్న ఆ నల్లటి మసిలో ఒక అద్భుతమైన తెగింపు, కళ్లలో ఒక తృప్తి కనిపించాయి. తను ఇంతకాలం బలహీనత అనుకున్న ఆమె మంచితనం వెనుక ఎంతటి ధైర్యముందో సూర్యకు ఆ క్షణం అర్థమైంది. మొదటిసారి సూర్య మనసులో ఆమె పట్ల గౌరవం, ఒక తెలియని ఇష్టం మొదలయ్యాయి. ఆ ప్రమాదం తర్వాత సూర్య చూపు మారింది. అప్పటివరకు కేవలం ఒక తప్పులు చేసే కానిస్టేబుల్గా వెన్నెలను చూసిన సూర్య ఇప్పుడు ఆమెలోని ప్రతి చిన్న విషయాన్ని గమనించడం మొదలుపెట్టాడు. ఆమె పొద్దున్నే స్టేషన్కు రాగానే అక్కడ ఉన్న మొక్కలకు నీళ్లు పోయడం, ఎవరైనా పేదవాళ్లు వస్తే తన లంచ్ బాక్స్లో ఉన్నది వారికి పెట్టడం, కేసులు రాసేటప్పుడు ఆమె చేతిరాతలో ఉండే స్పష్టత. ఒకరోజు వెన్నెల డ్యూటీలో ఉండి అలిసిపోయి డెస్క్ దగ్గరే చిన్నగా కునుకు తీస్తుంటే ఆమె ముఖంలో పడుతున్న ఎండను ఆపడానికి సూర్య తన చేతిని అడ్డుపెట్టాడు. ఆ క్షణం తనకే ఆశ్చర్యం వేసింది. నేనేంటి ఇలా చేస్తున్నాను అని అనుకుంటూ తడబాటుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సూర్యకు నిద్రపట్టలేదు.
తను 5 ఏళ్లుగా పోలీసాఫీసర్గా ఉన్నాడు. ఎందరో అందమైన అమ్మాయిలను, హోదా ఉన్న మహిళలను చూశాడు. కాని ఎప్పుడూ ఎవ్వరికీ తన మనసులో చోటివ్వలేదు. అతని దృష్టిలో ప్రేమ అంటే బలహీనత. కాని వెన్నెల విషయంలో అది వేరుగా ఉంది. అందర్నీ ఇష్టపడని నా కఠిలమైన మనసు ఒక సాధారణ కానిస్టేబుల్ కోసం ఎందుకు తపిస్తోంది అని తర్కించుకున్నాడు. ఆమె తెగింపు, ఆమె నిస్వార్థం అతని అహంకారాన్ని ఓడించాయి. ఇది కేవలం జాలి కాదు, అంతకు మించిన ఏదో ఉంది అని తొలిసారి తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ రోజు రాత్రి భారీ వర్షం కురుస్తోంది. జీపులో సూర్య, వెన్నెల నైట్ పెట్రోలింగ్కు వెళ్లాల్సి వచ్చింది. డ్రైవర్ సెలవులో ఉండడంతో సూర్యనే స్వయంగా డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. రోడ్డు పక్కన జీపు ఆపి వర్షం తగ్గేంతవరకు వేచి చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని చీల్స్తూ వెన్నెల అడిగింది, సార్, మీరు నామీద ఎప్పుడూ ఎందుకు కోప్పడుతుంటారు? నేనంత చెడ్డ కానిస్టేబుల్నా? సూర్య కిటికీ బయటకు చూస్తూ, నువ్వు చెడ్డదానివి కాదు వెన్నెల, కానీ నువ్వు పోలీసువని మర్చిపోయి మనిషిగా ఆలోచిస్తావు. అది ఈ లోకంలో ప్రమాదం అన్నాడు. వెన్నెల నవ్వి, మనిషిగా లేని పోలీసు మృగంతో సమానం సార్. యూనిఫాం మనల్ని కాపాడుతుంది, కాని మనసు ఇతరులను కాపాడాలి అని చెప్పింది. ఆమె మాటల్లోని లోతు సూర్యను కదిలించింది. ఆ పెట్రోలింగ్ సమయంలోనే సూర్య మాటల మధ్యలో వెన్నెల గతాన్ని అడిగి తెలుసుకున్నాడు. వెన్నెల తండ్రి కూడా ఒక కానిస్టేబుల్ అని, ఆయన ఒక నేరస్తుణ్ణి పట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అమ్మ కూడా వెంటనే చనిపోయింది సార్. ఆ రోజు మా నాన్న చేసిన త్యాగం వల్లే నేను ఈ యూనిఫాం వేసుకున్నాడు. నాకు హోదా అక్కర్లేదు, మా నాన్నలాగా నలుగురికి సాయం చేస్తే చాలు అని ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. ఆమె చిరునవ్వు వెనుక ఇంత పెద్ద విషాదం ఉందని, ఆ వేదనను దాచుకుని అందరికీ సంతోషాన్ని పంచుతోందని తెలిసి సూర్య హృదయం ద్రవించిపోయింది. స్టేషన్కు తిరిగి వచ్చేసరికి తెల్లవారుజామయింది. వెన్నెల తన సీటులో కూర్చుని నిద్రపోతుంటే సూర్య తన యూనిఫామ్ కోట్ను తీసి ఆమెకు కప్పాడు. అతనికిప్పుడు స్పష్టత వచ్చింది. ఇది కేవలం ఆకర్షణ కాదు, ఆమె వ్యక్తిత్వం మీద కలిగిన గౌరవంతో కూడిన ప్రేమ. తను సీఐ, ఆమె కానిస్టేబుల్ అనే హోదా భేదాలు అతని మనసులో ఎగిరిపోయాయి. అందరికీ వెన్నెలిచ్చే చంద్రుడు ఒక్కడే ఉండొచ్చు, కాని నా జీవితంలో వెన్నెల మాత్రం ఈమె ఒక్కతే అని సూర్య మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. తన కఠినమైన హృదయంలో ఒక మధురమైన ప్రేమకావ్యం మొదలైందని అతనికి అర్థమైంది. సూర్యలో వచ్చిన మార్పు స్టేషన్ సిబ్బందికి ఆశ్చర్యం కలిగించింది. ఎప్పుడూ ఫైళ్లతో కుస్తీ పట్టే సీఐ గారు ఇప్పుడు పదే పదే రైటర్ డెస్క్ వైపు చూడ్డం, వెన్నెల డ్యూటీ చార్ట్ గురించి ప్రత్యేకంగా అడగడం అందరి దృష్టిలో పడింది. స్టేషన్ క్యాంటీన్లో, టీ బ్రేకుల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఏంటి, మన కంచుకవచం సూర్యసార్ గారు కానిస్టేబుల్ వెన్నెలగారి మాయలో పడ్డారా అని కొందరు ఎగతాళిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటలు మెల్లగా వెన్నెల చెవిన కూడా పడ్డాయి. స్టేషన్లో వినిపిస్తున్న మాటలు వెన్నెలను కలవరపెట్టాయి. సూర్యసార్ తనపై చూపిస్తున్నది కేవలం అభిమానం కాదు, ఇష్టం అని ఆమెకు అర్థమైంది. కాని ఆ ఇష్టం తన ఉద్యోగానికి, గౌరవానికి ముప్పు తెస్తుందని ఆమె భయపడింది. ఆయన గెజిటెడ్ ఆఫీసర్, నేనొక చిన్న కానిస్టేబుల్ని, లోకం ఊరుకోదు, డిపార్ట్మెంట్ ఒప్పుకోదు అని తనలో తాను మదనపడింది. అందుకే సూర్య ఎదురుపడినా చూడకుండా తప్పించుకోవడం, అత్యవసరమైతే తప్ప మాట్లాడకపోవడం మొదలుపెట్టింది. ఆమె మౌనం సూర్యను మరింత కలిచివేసింది. ఒకరోజు సాయంత్రం సూర్య తన ఛాంబర్ నుండి బయటకొస్తుండగా 2 సబ్ ఇన్స్పెక్టర్లు వెన్నెల గురించి అసభ్యంగా జోకులు వేసుకోవడం విన్నాడు. కానిస్టేబుల్ గదా, సీఐ గారికి దగ్గరైతే ప్రమోషన్ ఈజీగా వస్తుందని ప్లాన్ వేసినట్టుంది అన్న మాటలు వినగానే సూర్య రక్తం మరిగిపోయింది. అతను నేరుగా వారి దగ్గరకు వెళ్లి వారి కాలర్లు పట్టుకున్నంత పనిచేశాడు. స్టేషన్ అంటే డ్యూటీ చేసే చోటు, గాసిప్స్ చెప్పుకునే క్లబ్ కాదు. వెన్నెల గురించి కాని, మరొక మహిళా కానిస్టేబుల్ గురించి కాని ఒక్క మాట తప్పుగా వచ్చినా మీ యూనిఫామ్స్ ఊడిపోతాయి. ఇది వార్నింగ్ కాదు, ఆర్డర్ అని సింహంలా గర్జించాడు. ఆ దెబ్బతో స్టేషన్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. స్టేషన్లో అందరూ వెళ్ళిపోయాక వెన్నెల ఫైల్స్ సర్దుతుండగా సూర్య ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె వెళ్ళిపోవాలని చూస్తుంటే, ఆగు వెన్నెల, నేను మాట్లాడాలి అని ఆపాడు. లోకం ఏమనుకుంటుందో నాకనవసరం. నా మనసు అందర్నీ ఇష్టపడదు వెన్నెల, కాని నిన్ను ఇష్టపడింది. నా కఠినత్వంలో ఉన్న అసలు మనిషిని నువ్వు తట్టిలేపావు. నిన్ను గౌరవంగా నా జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఇది ఒక సీఐ కానిస్టేబుల్కి చెప్తున్న మాట కాదు, సూర్య అనే మనిషి వెన్నెల అనే అమ్మాయికి చెప్తున్న నిజం. నాతో నడుస్తావా అని ఎంతో ఆర్ద్రంగా అడిగాడు. సూర్య మాటలు వింటున్న వెన్నెల కళ్లలో నీళ్లు ఆగలేదు. తనను అంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం తన అదృష్టం అనిపించినా సామాజిక వాస్తవాలు ఆమెను అడ్డుకున్నాయి. క్షమించండి సార్, మనం కలవలేం అని వెక్కి వెక్కి ఏడ్చింది. మీరు ఆకాశంలో సూర్యుడు,
నేను నేలమీద వెన్నెలను. మన మధ్య అంతస్తుల గోడలున్నాయి. నా వల్ల మీ కెరీర్ పాడవకూడదు. ఈ ప్రేమ ఇక్కడితో ఆగిపోవడమే అందరికీ మంచిది. నన్ను వదిలేయండి సార్ అని చెప్పి తన చేతిలోని ఫైల్స్ కింద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సూర్య అక్కడే శిలలా నిలబడిపోయాడు. రామచంద్రాపురం ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న రౌడీ షీటర్ ధర్మ రాజకీయ అండతో ఇసుక మాఫియా సెటిల్మెంట్లతో రెచ్చిపోతుంటాడు. సూర్య రాకతో ధర్మ సామ్రాజ్యానికి బీటాలు వారాయి. సూర్య ఒక్క నెలలోనే ధర్మ అనుచరులను జైల్లోకి పంపి అతని అక్రమ ఆదాయ మార్గాలను మూసేశాడు. నన్నే అడ్డుగుంటావా, నీ ఖాకీ చొక్కా ఊడదీయిస్తా అని ధర్మకు బహిరంగంగానే సవాలు విసిరాడు. సూర్య దానికి అంతే ధీటుగా, చొక్కా కాదు ధర్మా, నీ ప్రాణం తీసే రోజు దగ్గరపడింది అని హెచ్చరించాడు. ధర్మ ఆగడాలు మితిమీరిపోవడంతో అతన్ని అంతం చేయడానికి సూర్య ఒక రహస్య ఆపరేషన్ ప్లాన్ చేశాడు. సిటీ శివారులలోని ఒక పాత గోడౌన్లో ధర్మ ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నాడన్న సమాచారం అందింది. సూర్య తన నమ్మకమైన టీమును సిద్ధం చేశాడు. ఆ టీంలో వెన్నెల కూడా ఉంది. వెన్నెల వద్దని వారించినా, నేను ఒక ఆఫీసర్ని సార్, నా పర్సనల్ ఫీలింగ్స్ డ్యూటీకి అడ్డురావు అని చెప్పి ఆపరేషన్లో పాల్గొంది. అర్ధరాత్రివేళ పోలీసు బలగాలు ఆ గోడౌన్ను చుట్టుముట్టాయి. ఆపరేషన్ జరుగుతుండగా చీకటిని అడ్డం పెట్టుకుని ధర్మ మనుషులు ఎదురుదాడికి దిగారు. కాల్పుల మధ్యలో వెన్నెల ఒంటరిగా ఒకవైపు వెళ్లడం గమనించిన ధర్మ సూర్య బలహీనత వెన్నెల అని ముందే తెలుసుకున్నాడు. సూర్యను నేరుగా ఎదుర్కోలేక వెన్నెల వెనుక నుండి దాడిచేసి వెన్నెలను కిడ్నాప్ చేశాడు. సూర్య, నీ తుపాకీ కిందపడేయ్, లేదంటే నీ కానిస్టేబుల్ ప్రాణాలు గాలిలో కలుస్తాయి అని ధర్మ మైక్లో అరిచాడు. తన కళ్ల ముందే వెన్నెలను తీసుకెళ్తుంటే సూర్య గుండె ఆగిపోయినంత పనైంది. వెన్నెల కిడ్నాప్ వార్త తెలియగానే సూర్యలో ఉన్న ఆఫీసర్ వెనక్కి వెళ్లిపోయి ఒక ప్రేమికుడు బయటకొచ్చాడు. పై అధికారుల ఆదేశాల కోసం చూడకుండా బ్యాడ్జ్ విసిరేసి ఒంటరిగా ధర్మ అడ్డా వైపు దూసుకెళ్లాడు. చట్టం తన పని తాను చేస్తుంది అనుకుంటే నా వెన్నెల ప్రాణాలు దక్కవు అని నిర్ణయించుకున్నాడు. ధర్మస్థావరంపై సూర్య ఒక ఒంటరి సైన్యంలా దాడి చేశాడు. అడ్డు వచ్చిన రౌడీలను ఊచకోత కోస్తూ రక్తంతో తడిసిన షర్ట్తో సూర్య కనిపిస్తుంటే సాక్షాత్తు యముడు దిగి వచ్చినట్టుంది. గోడౌన్ లోపల వెన్నెల గాయాలతో పడి ఉంది. ధర్మ వెన్నెల మెడపై కత్తిపెట్టి సూర్యను చంపాలని చూశాడు. కాని సూర్య చాకచక్యంగా ధర్మ చేతిని కాల్చి వెన్నెలను లాక్కున్నాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ధర్మ సూర్యను కత్తితో పొడవబోతుంటే వెన్నెల అడ్డు వెళ్లి తన చేతికి గాయం చేసుకుంది. అది చూసిన సూర్య ఉగ్రరూపం ధారించి ధర్మను చితక్కొట్టి చివరికి తన సర్వీస్ రివాల్వర్తో అక్కడికక్కడే అంతం చేశాడు. చిమ్మ చీకట్లో మంటల మధ్య సూర్య వెన్నెలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నీకేం కాదు వెన్నెల, నేనున్నాను అని సూర్య ఏడుస్తూ అంటుంటే వెన్నెల బలహీనంగా నవ్వి, మీరు నాకోసం ప్రాణాలిస్తారని తెలుసు సార్, అందుకే ఈ మనసు మిమ్మల్ని వదులుకోలేకపోయింది అని అతని గుండెలకు ఆనుకుంది. ఆ రాత్రి చావు అంచున వారి ప్రేమ గెలిచింది. ధర్మతో జరిగిన పోరాటంలో సూర్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి బెడ్డు మీద అపస్మారక స్థితిలో ఉన్న సూర్య చేయిని పట్టుకుని వెన్నెల కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. తన ప్రాణాలను పణంగా పెట్టి తనను కాపాడిన ఆ వ్యక్తిని చూస్తుంటే ఆమెలో ఉన్న భయాలన్నీ పటాపంచలయ్యాయి. సూర్య కళ్ళు తెరచగానే వెన్నెల, ఐ లవ్ యూ సర్, మీరు లేకపోతే నేను లేను అని తన ప్రేమను అంగీకరించింది. హోదా భయం పక్కన పెట్టి ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. సంతోషం ఎంతసేపూ నిలవలేదు. ధర్మను చంపే క్రమంలో సూర్య పై అధికారుల పర్మిషన్ లేకుండా వ్యవహరించడం, ఒక కానిస్టేబుల్ కోసం చట్టాన్ని అతిక్రమించడం డిపార్ట్మెంట్లో పెద్ద దుమారం రేపింది. సిఐ స్థాయి అధికారి ఒక కానిస్టేబుల్తో ప్రేమాయణం నడపడం క్రమశిక్షణారహిత్యమని కొందరు అధికారులు సూర్యను సస్పెండ్ చెయ్యాలని ఒత్తిడి తెచ్చారు. సమాజం కూడా వారి బంధాన్ని ఒక తప్పుడు కోణంలో చూడ్డం మొదలుపెట్టింది. సూర్యను పై అధికారులు విచారణకు పిలిచారు. నువ్వు వెన్నెలను వదిలేస్తావా, లేక నీ ఉద్యోగాన్ని వదులుకుంటావా అని ప్రశ్నించినప్పుడు సూర్య గంభీరంగా సమాధానం చెప్పాడు. సార్, యూనిఫామ్ నా బాధ్యత, వెన్నెల నా ప్రాణం. బాధ్యతను కాపాడుకోవడానికి ప్రాణాన్ని వదులుకోలేను, ప్రాణం కోసం బాధ్యతను విస్మరించలేను. నా వ్యక్తిగత జీవితం నా డ్యూటీని ఎప్పుడూ ప్రభావితం చేయలేదు, చెయ్యదు. ప్రేమించడం నేరమైతే ఏ శిక్షకైనా సిద్ధమే అని తన నిలకడను చాటుకున్నాడు. సూర్య నిబద్ధతను గమనించిన ఉన్నతాధికారులు ఒక విచారణ కమిటీని వేశారు. ధర్మ వంటి కరడుగట్టిన నేరస్థుణ్ణి అంతం చేయడం ద్వారా రామచంద్రాపురం ప్రజలకు ఎంత మేలు జరిగిందో సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. స్టేషన్ సిబ్బంది అంతా ఏకతాటిపై నిలబడి సూర్య వెన్నెలల నిజాయితీని సమర్థించారు. ఫలితంగా సూర్యపై ఉన్న అభియోగాలు తొలగిపోవడమే కాకుండా ధర్మ అంతం చేసినందుకుగాను గ్యాలంటరీ మెడల్ ప్రకటించారు. వారి ప్రేమకు డిపార్ట్మెంట్ తల వంచింది.
రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ఆ రోజు పెళ్లిపందిరిలా ముస్తాబైంది. ఉన్నతాధికారుల నుండి తోటి కానిస్టేబుల్స్ వరకు అందరూ హాజరయ్యారు. సూర్యముఖంలో ఎప్పుడూ లేని ప్రశాంతత, వెన్నెల కళ్లలో మెరుపు. ఖాకీ దుస్తుల్లోనే ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. మంగళసూత్రం కట్టే ముందు సూర్య అందరితో ఇలా అన్నాడు, ఈ మనసు అందరినీ ఇష్టపడదు, కాని ఒక్కసారి వెన్నెలను ఇష్టపడింది. ఇక ప్రాణం పోయినా మరవదు. స్టేషన్ సాక్షింగా, ప్రజల దీవెనలతో ఆ కానిస్టేబుల్ సీఐల ప్రేమకథ ఒక అద్భుతమైన కావ్యంగా ముగిసింది.